కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. సిల్వర్ స్క్రీన్ పై సూపర్ స్టార్, ఇక పొలిటికల్ స్క్రీన్ పై సీఎం స్టార్ కావాలనుకుంటున్నారు తమిళ సూపర్ స్టార్ విజయ్. రాజకీయాల్లో ఎవరితో మింగిలవను, సింహంలా సింగిల్ గా పోటీ చేస్తా, ఖద్దర్ షర్ట్ కాలర్ ఎగరేసి మరీ సీఎం అవుతా అంటున్నారు విజయ్. ఒంటరిగా పోటీ చేయడం వెనకాల ఆయన వ్యూహం ఏంటి? టీవీకే ఎందుకు ఆ దిశగా అడుగులు వేస్తోంది? తమిళగ వెట్రికళగం పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది జరగబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించింది. తమ ముఖ్యమంత్రి అభ్యర్థిగా పార్టీ అధినేత హీరో విజయ్ పేరును అధికారికంగా ప్రకటించింది. చెన్నైలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో విజయ్ అధ్యక్షతన టీవీకే కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ భేటీలో విజయ్ ను సీఎం అభ్యర్థిగా ఎన్నుకుంది టీవీకే కార్యవర్గం. వచ్చే నెలలో పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించాలని, ఆ తర్వాత ఎన్నికల దాకా గ్రామాన బహిరంగ సభలు నిర్వహించాలని నిర్ణయించింది. ప్రజల్లోకి విజయ్ వెళ్లేందుకు అవసరమయ్యే కార్యాచరణను సిద్ధం చేయడానికి, దానిని అమలు చేయడానికి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని టీవీకే భావిస్తోంది. తమిళ సినీ ఇండస్ట్రీలో అగ్రహీరోగా కొనసాగుతున్న విజయ్ రాజకీయ రంగ ప్రవేశం ఆ రాష్ట్రంలో పొలిటికల్ ప్రకంపనలు సృష్టిస్తోంది. సోషల్ జస్టిస్ అజెండాతో తమిళ పొలిటికల్ తెరపై తళుక్కుమన్నారు విజయ్. అయితే విజయ్ కు చెందిన టీవీకే పార్టీ ఒంటరిగా పోటీ చేయడంపై తమిళ రాజకీయాల్లో చర్చ జరుగుతోంది. దీని వెనుక విజయ్ వ్యూహం ఏమిటా అనే దానిపై రకరకాల విశ్లేషణలు వినిపిస్తున్నాయి. తమిళనాడులో అధికారం పంచుకునే ఆనవాయితీ లేదు. ఎన్నికల్లో కలిసి పోటీ చేసినా అతిపెద్ద పార్టీనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. చిన్నా చితక పార్టీలకు సర్కార్లో స్థానం కల్పించదు. అన్నాడీఎంకే కూటమిలో ఉన్న బీజేపీకి సైతం ఎన్నికల్లో గెలిచిన తర్వాత అధికారంలో భాగస్వామ్యం లేదని తేల్చేశారు. ఇక కూటమి ప్రభుత్వంపై విజయ్కి అన్నాడీఎంకే స్పష్టమైన సంకేతాలివ్వలేదు. దీనికి తోడు సీఎం అభ్యర్థిగా పళనిస్వామిని బీజేపీ అంగీకరించింది. ఆ కూటమిలో చేరితే అధికారంలో భాగస్వామ్యం దక్కకపోగా ముఖ్యమంత్రి కావాలని ఉవ్విళ్లూరుతున్న విజయ్ కల కూడా నెరవేరే ఛాన్స్ లేదు. ఇక ఈ మధ్య మదురైలో జరిగిన మురుగన్ మహానాడులో విజయ్ పార్టీ బలంగా నమ్మిన పెరియార్ సిద్ధాంతాలను అవమానించారని ఆరోపణలు వచ్చాయి. దీనికి తోడు త్రిభాషా విధానాన్ని తమిళనాడులోని మిగిలిన రాజకీయ పార్టీల్లాగానే విజయ్ పార్టీ కూడా వ్యతిరేకిస్తోంది. గతంలో ఐటీ దాడులతో విజయ్ ని బీజేపీ ఇబ్బందులు పెట్టిందని ఆయన అభిమానులు గుర్రుగా ఉన్నారు. మరోవైపు దశాబ్దాలుగా తమిళనాడుని డీఎంకే, అన్నాడీఎంకే దోచుకు తింటున్నాయని గతంలో విజయ్ విమర్శించారు. ఈ నేపథ్యంలో అన్నాడీఎంకేతో కూటమి ఏర్పాటు చేస్తే యువతకు తప్పుడు సంకేతాలు వెళ్తాయని విజయ్ పార్టీ భావిస్తోంది. ఇక టీవీకే కార్యకర్తలు, అభిమానులు సీఎం అభ్యర్థిగా విజయ్ ఉండాలని కోరుతున్నారు. దీంతో రాబోయే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని సీఎం అభ్యర్థిగా విజయ్ పేరును ప్రకటించి తనదైన వ్యూహంతో టీవీకే ముందుకు సాగుతోంది.